అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా సప్తమ చంద్రుడు, భాగ్య గురువు, షష్ఠంలో బుధ, కుజ, శనులు, లాభకేతువు. అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉన్నది. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉత్తమ కాలం కొనసాగుతుంది. మంచి జరుగుతుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి. మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గౌరవం సమాజంలో పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. విశేషమైన వ్యాపార లాభం ఉంటుంది. తగినంత ప్రోత్సాహం వ్యాపారంలో కనపడుతోంది. అధిక లాభాలు సూచితం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా విజయాలు సాధించడానికి కాలానుగుణంగా ముందుకు సాగండి. గ్రహబలం సహకరిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఉన్నత స్థితికి చేరడానికి మార్గం సుగమం అవుతుంది. మీ నిర్ణయాలు ఆదర్శవంతమవుతాయి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా పునఃసమీక్ష చేయాలి. సప్తమ శుక్ర సంచారం వల్ల ఆర్థిక ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 6 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు.